వెల్కమ్ టు గిరిజన్ న్యూస్. వైఎస్ఆర్ పార్టీ చేపట్టిన వెన్నుపోటు దిన కార్యక్రమం అల్లూరు జిల్లాలో విజయవంతం. వివరాలు. నేటి రాష్ట్ర అధికార ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు గద్దెనెక్కిన తర్వాత ఎందుకు అమలు చేయలేదని నిలదీస్తూ, అలాగే వైసీపీ నేతలపై దుర్మార్గపు దాడులు, తప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించేందుకు వైఎస్ఆర్ పార్టీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం నేడు అల్లూరు జిల్లా పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగింది. ఈ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం అని, రెడ్ బుక్ రాజ్యాంగం నశించి అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి రావాలని వైసీపీ నేతలు అడుగడుగున నినాదాలు తెలుపుతూ అల్లూరు జిల్లా ఓరెత్తించారు. గతంలో పదవి కోసం వెన్నుపోటు పొడిచిన చంద్రన్న నేడు అధికారం కోసం ప్రజలను వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కారంటూ వైసీపీ నేతలు భారీ విమర్శల వర్షం కురిపించారు. ఏది ఏమైనా వైసీపీ నేతలపై దాడులు చేసినా, తప్పుడు కేసులు బనాయించినా బెదిరేది లేదని కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయడం ఖాయమని, ప్రజల సంక్షేమం కోసం దేనికి వెనకంజు వేయమని, ఈ పోరాటం ఆగదని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు కూటమి ప్రభుత్వం హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు జూన్ 4 అంటే ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చినటువంటి గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నమ్మి ఈరోజు ప్రజలు తీర్పిచ్చి ఈరోజు సంవత్సరం పూర్తయింది. అంటే గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 143 హామీలు ఇచ్చి, అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కారు. అయితే ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా నెరవేర్చలేదు. దాన్ని ఉద్దేశించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో ఈరోజు ఏదైతే వెన్నుపోటు దినం ఈ కార్యక్రమం, నిరసన కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. అలాగే మా పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ జెడ్పీటీసీలు, అందరూ ఎంపీటీసీలు, అలాగే ఎంపీపీలు, సర్పంచ్లు, అలాగే మా సీనియర్ నాయకులు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, అలాగే అందరూ కార్యకర్తలందరితో కలిసి ఈరోజు మేము పాడేరు కేంద్రంగా అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి ర్యాలీగా రావడం జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, ఖచ్చితంగా అది అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అంతే తప్ప మీరు దాడులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడైతే మా సోషల్ మీడియా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వాళ్ళందరి మీద దాడులు, అలాగే మా నాయకుల మీద అబద్ధపు కేసులు పెట్టడానికే మీకు సమయం సరిపోతుంది తప్ప మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి మీకు తీరిక లేకుండా పోయింది. మీకు ఎవరికైనా సరే, ఏ ప్రభుత్వానికైనా సరే ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది వ్యతిరేకత రావడానికి. కానీ మీరు గడిచిన 6 నెలలు, అంటే మీరు అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే పూర్తి మీ మీద ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసే పరిస్థితులు ఈరోజు ఉంది. కాబట్టి మీరు ఒకటే మీకు చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మీకు రానున్న రోజుల్లో ప్రజలందరూ మీకు తరిమి కొట్టడానికి మీకు సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీ కేసులు కానీ, అలాగే ఈ దాడులు ఇవన్నీ కూడా ఆపి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడానికి మీరు దృష్టి పెట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. జిల్లా వైఎస్ఆర్సీపీ అలాగే స్థానిక శాసనసభ్యులు వారి అధ్యక్షతన ఈరోజు మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుతోని సంవత్సర కాలం వస్తుంది. మరి ఈ సంవత్సర కాలంలోని కూటమి ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, క్యాడర్ కానీ, ఎమ్మెల్యే గారితో సహా మేము ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది. ఈరోజు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు, అలాగే వాళ్ళు ఈ పథకాలు ఆ పథకాలని చెప్పడం జరిగింది, ఎంతవరకు నెరవేర్చిందని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము. మరి మొన్న జరిగిన మహానాడులో కూడా మీరు చూశారు, లేనిపోని అబద్ధాలు చెప్తున్నారు. పథకాలు తీసేసింది వాళ్ళు, కానీ పథకాలు తీసింది వైఎస్ఆర్సీపీ అని వాళ్ళు అబద్ధపు ప్రకటనలు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద చేస్తున్నారు. ఒకటే చెప్తున్నాం కూటమి ప్రభుత్వానికి, మీ ప్రభుత్వం ఏర్పడి 6 నెలల్లోనే మీరు ఎంత చెడ్డ పేరు మోసారనేది మరి ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. అలాగే ఈరోజు చూస్తున్నాము, మొన్న డిఆర్ డిపోల ద్వారా మీరు రేషన్ పంపిణీ జరగనుంది. మా గవర్నమెంట్లోని ప్రతి ఇంటికి, అంటే గిరిజన ప్రాంతంలోని రోడ్లు సౌకర్యం లేని గ్రామాలు చాలా ఉన్నాయి. అలాంటి గ్రామాలకి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనతోని ఒక డిఆర్ డిపో నుంచి బళ్ళు పెట్టి ఇంటి దగ్గర రేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తే దాన్ని మీరు రద్దు చేసి మళ్ళీ ఏదైతే ప్రజలు డోలీ మోతల్లాగా కొండల నుంచి కోనల నుంచి పడిపోయేలాగా చేసి మీరు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇది సభమాన్ని మేము ఈరోజు అడుగుతున్నాము. ఈరోజు మొత్తం గిరిజన ప్రాంతంలోని ప్రజలందరికీ మీరు ఎంత ఇబ్బంది పెడుతున్నారో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఒక సంవత్సరంలోనే మీరు ఎంత చెడ్డ పేరు మోసారనేది మీ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాము. ఇక నుంచి మరి మా కార్యకర్తల మీద మీరు ఎలాంటి
ఎలాంటి అరాచకాలు కానీ చేస్తే ఖచ్చితంగా మేము అందరం కూడా ఊరుకోమని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.